సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. కడుపులో పిండం ఏర్పడిన నాటి నుంచే వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటారు తల్లిదండ్రులు. వారి బంగారు భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కంటారు. బాగా చదివించి ఉన్నత స్థానంలో ఉంచాలనుకుంటారు. తాము కష్టపడైనా పిల్లలకు ఉన్నతమైన జీవితాన్ని అందించాలని అనుకుంటారు. అందరిలాగే ఆ తల్లిదండ్రులు కూడా కలలు కన్నారు. కూతురును బాగా చదివించి ఉన్నత స్థానంలో చూడాలనుకున్నారు. అయితే టీనేజ్కి వచ్చిన యువతులు ప్రేమ పేరుతో ఆకర్షణకు లోనై అన్నేళ్లు కంటికి రెప్పల పెంచిన తల్లిదండ్రులను కాదని వెనుక ముందు ఆలోచించకుండా తల్లిదండ్రుల గుండెల మీద తన్ని వెళ్తున్నారు. అయితే ఇటీవల తన కూతురు యువకుడి ట్రాప్లో పడి ఇంటి నుంచి వెళ్ళిందన్న ఆవేదనలో సిరిసిల్లలో ఓ తండ్రి కూతురు చావు ఫ్లెక్సీ కట్టించి వార్తల్లోకి ఎక్కాడు. అయితే ఇప్పుడు ఆ కూతురు కూడా మీడియాను ఆశ్రయించింది. తాను ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో వివరించింది. అటు తండ్రి ఆవేదన, ఇటు కూతురు ఆక్రందన, ఎవరి ప్రేమ వారిది. ఈ తండ్రి కూతురు మధ్య ప్రేమ ఎలా సుఖాంతమైందో ఇప్పుడు చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణానికి చెందిన చిలువేరి మురళి కూతురు చిలువేరి అనుష స్థానికంగా బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. చిన్ననాటి నుంచే ఓ అబ్బాయిని ప్రేమించింది. ఇదే విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. 9th క్లాస్ లో స్టార్ట్ అయింది తను తిరగడం. తను నీ వెనకాల 9th క్లాస్ నుంచి స్టార్ట్. కానీ నేనేం చెప్పలేను దానికి. తను కూడా నన్ను వచ్చి డైరెక్ట్ గా ప్రపోజ్ ఎప్పుడు చేయలేదు. సో నేనే చేసిన ఇంటర్ ఎగ్జామ్స్ అప్పుడు. తర్వాత తను కూడా యాక్సెప్ట్ చేసిళ్ళు. తర్వాత స్టార్ట్ అయింది. అప్పటి నుంచి మా లవ్ స్టార్ట్ అయింది. ఇప్పుడే పెళ్లి వద్దని, బాగా చదివి ఉన్నత స్థాయికి రావాలని కూతురును సూచించారు. పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో తాను ప్రేమించిన అబ్బాయితో ఓ గుడిలో పెళ్లి చేసుకుంది అనుష. తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని అనుష తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. బతికుండగానే ఆమెకు చావు ఫ్లెక్సీ కట్టించారు. జననం మరణం తేదీలతో ఆశ్రనివాలి అంటూ ఫ్లెక్సీ ప్రింట్ చేయించి ఇంటి ముందు ఉంచారు. నా బిడ్డ పోయింది, నా బిడ్డను దొంగలు మోసం చేసిండ్రు, మా అమ్మాయిని ట్రాప్ చేసి మోసం చేసిండ్రు, నా చుట్టే ఉండి నా కళ్ళు పొడిచేటట్లు చేసిండ్రు, నా బిడ్డను మంచి కాలేజీలో బీటెక్ చేర్పించాయ్యా, మీ పిల్లలకు అన్యాయం చేసుకోకండ్రి, బిడ్డలారా తల్లిదండ్రులకు అన్యాయం చేయకండి, మీ కాళ్ళు మొక్కుతా, దండం పెడతా అంటూ ఆ తండ్రి ఆవేదనకు గురయ్యాడు. దొంగలు మోసం చేసిరు, ట్రాప్ చేసిరు, నా అమ్మాయిని ట్రాప్ చేసి మోసం చేసిరు. అమ్మలారా అక్కలారా, నా బిడ్డ ఏంది, నా బిడ్డకు నా చుట్టే ఉండి నా కళ్ళు పొలిసాటి చేసిర్రు. అమ్మలారా బిడ్డలారా, నా బిడ్డను బీటెక్ అని మంచి కాలేజీలో చదివించిన అమ్మలారా, అయ్యా ఇట్లాంటి బిడ్డలను మీ పిల్లలకు అన్యాయం చేసుకోకూరి. అయ్యలారా అమ్మలారా, బిడ్డ ఇట్లాంటి బతుకులు మీరు బతకగలి, తల్లిదండ్రులకు అన్యాయం చేయకూరి. అమ్మా దండం పెడతా, నీ కాలు మొక్తా. అమ్మలారా అయ్యలారా, బిడ్డలను ఖరాబ్ చేసుకోకూరి. అయ్యా దండం పెడతా. ఆ తండ్రి ఆవేదన తీరును చూసి స్థానికులు కంటతడి పెట్టుకున్నారు. ఏ తండ్రికి ఇటువంటి గుండెకోత రాకూడదని కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు అనుష మీడియా ముందుకు వచ్చింది. తాను ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో సుమన్ టీవీకి సవివరంగా వివరించింది. తనపై తండ్రికి అపితమైన ప్రేమ ఉందని, అయితే నేను ప్రేమించిన హరీష్ అనే వ్యక్తి నన్ను ట్రాప్ చేశాడని గుడ్డిగా నమ్మిన నాన్న దాని నుంచి బయటికి రాలేకపోయాడు. నన్ను హరీష్ ను మర్చిపోమని దేవుడిపై నాన్న నెత్తిన చెయ్యి పెట్టి ప్రమాణం చేయించాడు. నేను కూడా నన్ను కానీ, నేను ప్రేమించిన హరీష్ ను కానీ చంపేస్తాడేమో అనుకుని దొంగ ప్రమాణం చేశాను. దేవుడిపైనే కాకుండా నాన్న నెత్తిన చెయ్యి పెట్టి ఒట్టు వేసి కూడా అతడిని మర్చిపోలేకపోయాను. ఆ విషయంలోనే నాన్న చాలా బాధపడి ఉండొచ్చు. నేను చనిపోయానని ఫ్లెక్సీ కొట్టించేంత కోపం రావడంలో తప్పు లేదు, కానీ నేను మా కులానికి చెందిన వ్యక్తినే ప్రేమించాను. ఇంటికి హాలిడేస్ కి అప్పుడు మాకు బతుకమ్మ హాలిడేస్ ఉన్నాయి. అంటే బీటెక్ ఫస్ట్ ఇయర్ అప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ హాలిడేస్ ఉన్నప్పుడు మాకు హాలిడేస్ ఇచ్చినప్పుడు మేము ఇంటికి వచ్చినప్పుడు డాడీ అప్పుడే అడిగాను. నేను దాని గురించి డాడీ అడిగినప్పుడే చెప్పలేను, భయపడి నేను చెప్పలేను. సో దాని గురించి ప్రతిసారి అడిగినప్పుడు ఉన్నది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చెప్పేసిన తర్వాత డాడీ దానికి ఏం వేసిండంటే ట్రాప్ అనుకుంటా ఒకటి వేసేసిండు. తను ట్రాప్ వేసిండు నిన్ను అనుకుంటా, ట్రాప్ చేసిండు. అంటే తన గురించి డాడీ ఏం తెలుసుకోలేడు ఫస్ట్. అంటే చేసిందా నిజమేనా అసలు, అంటే వాళ్ళ ఫ్యామిలీ ఎట్లుంటది అనుకుంటే ఏం చేయకుండా ఇది నేను అంతా చెప్పిన తర్వాత తిను ట్రాప్ వేసిండి అని అనుకుంటే డాడీ అనేసుకున్నాడు.
తర్వాత నేను చెప్పేసిన నువ్వు మళ్ళీ ఇదే రిపీట్ అయింది అనుకో నిన్న తనని చంపేస్తా అనుకుంటా అన్నాడు. డైరెక్ట్ బెదిరించిండు, కొట్టిండు. అప్పుడు మమ్మీ కొట్టింది. ఇద్దరు కొట్టిరా? ఇద్దరు కొట్టిండు. ఇద్దరు పేరెంట్స్ అమ్మ నాన్న ఇద్దరు కొట్టిల్లు. తర్వాత ట్రాప్ అని వేసేసిండు, చంపేస్తా అని ఇద్దరిని అన్నాడు. తర్వాత నీతోనే బెదిరించిండు? నాతోటే బెదిరించిండు, తనతోటే. అత్తమ్మ చాలా మంచివారు. నాన్న ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులోనైనా మమ్మల్ని మనస్ఫూర్తిగా మన్నించి క్షమిస్తాడన్న నమ్మకం ఉందంటుంది. ఇంకా నీకు ఏమున్నది? ఇంకా నీ చదువు అనేది జీవితంలో ఎంతో ఉన్నది. బీటెక్ చేసినా కూడా ఉద్యోగాలు రావట్లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్థికంగా ఉంటేనే బతకగలుగుతాం, లేకపోతే బతకలేని పరిస్థితులు ఉన్నది. ఇప్పటికప్పుడు వాడు సంపాదిస్తేనే బతుకుతాను అంటే ఇప్పుడు ఈ సమాజంలో మరి ఇద్దరు భార్యాభర్తలు ఎందుకు సంపాదించుకోవాలి? కుటుంబ పరిస్థితులు, పిల్లల భవిష్యత్తు గురించి అని చెప్పేసి ఇద్దరు కష్టపడుతూనే ఉన్నది. మరి ఇప్పుడు ఈ అమ్మాయికి చదివే లేకపోతే ఎట్లా చెప్పు? ఏది ఏమైనా అల్లారు ముద్దుగా పెంచిన కూతురు అకస్మాత్తుగా గుండెలపై తన్ని పరువు తీసిందన్న క్షోభ ఆ తండ్రిని కుంగదీస్తే, ఏది అడిగినా కాదనకుండా ఇచ్చే నాన్న ప్రాణంగా ప్రేమించిన వ్యక్తిని వద్దన్నాడు అన్న బాధ ఆమెది. చివర ఆఖరికి తండ్రిని విడిచి ప్రియుడిని పెళ్లాడిన అనుష బయటకు హ్యాపీగా ఉన్న తండ్రిని తలుచుకుంటూ మనసులో బాధపడుతుండడంలో సందేహం లేదు. అలాగే కూతురు వెళ్ళిందన్న బాధలో అలా చేశాడనే కానీ కూతురు ఎలా ఉందో అంటూ అనుక్షణం ఆరా తీసే ఆ తండ్రి ప్రేమ బయటికి చెప్పలేనిది. వీలైనంత త్వరలోనే అన్ని మర్చిపోయి అందరూ కలిసిపోవాలని కోరుకుందాం. డ్రాప్ చేసిరు నా అమ్మాయిని డ్రాప్ చేసి మోసం చేసి అమ్మనారా అక్కలారా